ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 70% ప్రజలు వ్యవసాయ ఆధారిత జీవనాధారం సార్. ఈ వ్యవసాయంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఎక్కువ పండిస్తారు స్పీకర్ సార్. ఈ యాసంగి పంటలో 40 లక్షల ఎకరాలలో వరి పండించారు. దాదాపుగా 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాబోతుంది సార్. ఈ వరి ధాన్యాన్ని కొనడానికి అవసరమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడము, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడము, గోనె బస్తాలు కొనకపోవడము, ఎఫ్సిఐతో ఒప్పందాలు చేసుకోకపోవడం వల్ల రైతులు ఆందోళనతో ఉన్నారు సార్. తక్షణమే ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలిచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా చర్చించి తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కొనాలి సార్. అక్కడ రాష్ట్రము కేంద్రం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని రైతులకు పండించిన పంటను కొనకుండా కష్టపెడుతున్నారు. పోయిన వర్షాకాలంలో కుప్పల మీద రైతులు గుండెలాగి 150 మంది చనిపోయినారు సార్. ఈసారి యాసంగిలో ఇలా జరగకుండా చూడాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ. धन्यवाद अध्यक्ष महोदय. हमारे HN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।